హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాసెస్ వ్లాగ్స్. ఈరోజు మేము చేయబోతున్న కర్రీ ఏంటంటే గ్రీన్ చికెన్ కర్రీ. క్యాప్సికమ్తో పాటు మేము చేయబోతున్నాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. దానికి మనం కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కొత్తిమీర, పుదీనా, 2 చిల్లీస్, 1 kgకి 2 చిల్లీస్. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు అయితే 4 కూడా వేసుకోవచ్చు, 5 కూడా వేసుకోవచ్చు. ఈ అన్నీ ఏం చేయాలంటే మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 kg చికెన్, చికెన్ కావాలి 1 kg. అండ్ కోకోనట్ పేస్ట్ కావాలి, అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్, కొత్తిమీర, పుదీనా అండ్ రెడ్ చిల్లీ కలిపిన పేస్ట్, అండ్ సాల్ట్, టర్మరిక్ పౌడర్, అండ్ కారం, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, క్యాప్సికమ్ ఒకటి ఆనియన్, హాఫ్ నిమ్మకాయ, అండ్ తగినంత ఆయిల్. ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. మనకి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇంకోసారి చూసుకోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇందులో ఏం వేయలేదు, న్యాచురల్గా వండుతుంది మనం. కానీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మనకి సూపర్ ఉండిద్ది. చాలా అంటే చాలా బాగుండిద్ది ఇది. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి దానిపైన బాండి పెట్టేసి అది కొంచెం వాష్ చేసుకొని బాండి పెట్టండి. బాండి పెట్టేసిన తర్వాత అది హీట్ అవ్వాలి. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేయండి. అంతలోకి మేము వేరే ప్రాసెస్కి వెళ్దాం. చికెన్లో కర్డ్ వేసి అది హీట్ అవుతూ ఉంటుంది. చికెన్లో కర్డ్, 1 కప్ కర్డ్ వేసి దాన్ని బాగా కలిపేసిన తర్వాత మంచిగా కలపండి. అంటే చికెన్ మొత్తానికి పట్టాలి. పట్టిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసేసిన తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసేసేయండి. పసుపు కూడా వేసేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్, కారం అంటే మీ ఇష్టం. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మిక్సీ పట్టాను కదా, గ్రీన్ చిల్లీస్ నేను మిక్సీ పట్టాను, అందులో ఉంది కాబట్టి నేను కారం అయితే చూసి వేసుకున్నాను. మీరు కూడా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించుకొని వేసుకోండి. అది బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న తర్వాత పెనం హీట్ అయింది కదా, ఆయిల్ వేసేసుకున్నాం. అందులో మేము ఆనియన్స్ వేసేసి కొంచెం అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. మరీ గోల్డెన్ బ్రౌన్ అయితే మనకి ఇది బాగుండదు అన్నమాట టేస్ట్. అందుకని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ తర్వాత కొబ్బరి పేస్ట్, కొబ్బరిలో నేను ధనియాలు వేసాను ఫ్రెండ్స్. ధనియాలు ఎందుకంటే మనకి మంచిది, డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది కాబట్టి నేను ధనియాలు, కొబ్బరి పేస్ట్ చేసి 3 టేబుల్ స్పూన్స్ అయితే నేను యాడ్ చేశాను అందులో. అది బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయి ఓన్లీ ఆయిల్ పైకి రావాలి. పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోండి. పైకి వస్తే ఏంటంటే పచ్చివాసన పోయిద్ది. మనకి కర్రీ కూడా ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. ట్రై చేయండి మీరు కూడా కావాలంటే. అది ఫ్రై చేసేసిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా, 2 చిల్లీస్, ఈ 3 మేము వాష్ చేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసేయండి. అది కప్ వచ్చింది నాకు. మీరు మీ ఇష్టం ఎంత తింటే అంత, కానీ కొంచెం తక్కువలో వేసుకుంటే మంచిది, బాగుంటుంది. ఇంకా ఆ పేస్ట్ వేసేసిన తర్వాత అది కూడా మిక్స్ చేసేసుకోండి. అంటే ఎందుకు మిక్స్ చేయాలి అనుకుంటారేమో మీరు. ఎందుకు అంటే కొంచెం పచ్చివాసన పోవాలి కదా, స్మెల్ పోవాలి. అదిగోండి ఇలా రావాలి. మనం అంటే నూనె పైన తేలుతూ ఉండాలన్నమాట. ఆయిల్ మొత్తం పైన తేలిన తర్వాత ఇది మేము కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. అంటే గ్రీన్ మొత్తం ఆ చికెన్కి పట్టాలన్నమాట. బాగా మొత్తం ఫ్రై చేయండి. పట్టిన తర్వాత మేమేం చేయాలంటే క్యాప్సికమ్, నేను 1 క్యాప్సికమ్ ఎందుకు తీసుకున్నాను 1 క్యాప్సికమ్తో మన కర్రీ ఇంకా మరింత టేస్ట్ వచ్చింది అనమాట. రెస్టారెంట్ స్టైల్ కదా మేము చేస్తుంది, అందుకని
క్యాప్సికమ్ వేసేయాలి. అండ్ కొంచెం నిమ్మరసం వేయండి, టేస్ట్కి మొత్తం బ్యాలెన్స్ అయిపోద్ది. అండ్ క్యాప్సికమ్ వేసేసి అది కూడా కొంచెం అంటే పెద్ద పెద్దగా కట్ చేసేసుకోండి. చిన్న చిన్న కట్ చేసేస్తే అందులోనే ఇంకా మెల్ట్ అయిపోయింది కాబట్టి పెద్ద పెద్దగా కట్ చేసేసుకొని అందులో వేసేసి కొంచెం ఫుల్ పెట్టేయండి. ఫుల్ పెట్టేసిన తర్వాత ఇలా పైకి రావాలి అన్నమాట. చికెన్ వాటర్ మొత్తం ఇలా పైకి వచ్చి ఇది ఇంగిపోతాయి అన్నమాట. ఇంగిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్, నేనైతే హాఫే వేసాను, మీరెంత వేసుకుంటారో మీ ఇష్టం. కానీ ఇది రోటీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్కాస్కి రైస్లో కన్నా కూడా పుల్కాస్కి రోటీస్కి బాగుంటుంది అనమాట. వేయండి, ఓకేనా? ట్రై చేయండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసారు కదా, వేసేసిన తర్వాత ఇది మిక్స్ చేసి ఫుల్లో ఒక్క 10 minutes పెట్టేయండి. ఇంకంతే, కర్రీ అయిపోయింది. ఇలా పైకి నూనెగా తేలిద్ది అనమాట. తర్వాత లాస్ట్ వచ్చేసరికి 3 tablespoons ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. మీరు బయట సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరికిద్ది, నేనైతే ఇంట్లో ఉంది కాబట్టి వేసేసాను. అది వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇంకా యమ్మీగా గ్రీన్ చికెన్ కర్రీ విత్ క్యాప్సికమ్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.